హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ మౌనిక. 49 హాస్పిటల్ ఎల్బీ నగర్ బ్రాంచ్లో ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నానండి. ఈరోజు మన టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఇస్ డిస్మెనోరియా. డిస్మెనోరియా అంటే ఏంటి అంటే పెయిన్ఫుల్ పీరియడ్స్ అండి. మెన్స్ట్రువల్ సైకిల్స్ పీరియడ్స్ ఎప్పుడైతే చాలా పెయిన్ఫుల్గా ఉంటాయో దాన్ని మనం డిస్మెనోరియా అంటాం. డిస్మెనోరియాలో రకాలు ఉంటాయి. ప్రైమరీ డిస్మెనోరియా అని ఒకటి, సెకండరీ డిస్మెనోరియా అని ఒకటి ఉంటుంది. ప్రైమరీ డిస్మెనోరియాలో ఏమవుతుందంటే లేడీస్కి పెయిన్ఫుల్ సైకిల్స్ ఉంటాయండి, కానీ దానికి ఎటువంటి హార్మ్ఫుల్ ఆర్గానిక్ రీజన్ ఏమి ఉండదన్నమాట. అంటే దీనివల్ల తనకి ప్రాబ్లం వస్తుంది, గర్భసంచిలో ఏదో గడ్డ ఉండడం వల్ల వస్తుంది అని అలా ఏమీ ఆర్గానిక్ కాజెస్ ఉండవు. అదే సెకండరీ డిస్మెనోరియాలో ఏమవుతుందంటే దీంట్లో పెథాలజీ ఉంటుంది. అంటే వాళ్ళకు గర్భసంచిలో గడ్డలు అంటాం కదండి, ఫైబ్రాయిడ్స్ అని కానీ, లేదా గర్భసంచి లోపల ఉండాల్సిన పొర వెళ్ళి గోడల్లో కూర్చోవడం వల్ల ఈ పెయిన్ క్రియేట్ అవ్వడం కానీ, ఇవన్నిటిని కూడా మనం సెకండరీ డిస్మెనోరియాగా కన్సిడర్ చేస్తాం. ఒక లేడీకి నిజంగా పెయిన్ఫుల్ పీరియడ్ డిస్మెనోరియా ఉంది అని ఎప్పుడు గుర్తించాలి అంటే తన డైలీ రొటీన్ అన్నది డిస్టర్బ్ అయినప్పుడు. ఇప్పుడు ఒక టీచర్ స్కూల్కి వెళ్ళలేకపోతుంది, లేదా ఒక డాక్టర్ హాస్పిటల్కి వెళ్ళలేకపోతున్నారు, స్టూడెంట్ తన క్లాసెస్ అటెండ్ కాలేకపోతుంది, లీవ్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇలాంటి కేసెస్లోనే దాన్ని సివియర్ డిస్మెనోరియా గుర్తిస్తామన్నమాట. అంటే మన డైలీ రొటీన్ని, మన డైలీ యాక్టివిటీస్ని డిస్టర్బ్ చేస్తుంది అన్నప్పుడే అది సివియర్ అని కన్సిడర్ చేసి దానికి ట్రీట్మెంట్ అన్నది అవసరం పడుతుంది. మెజారిటీ ఆఫ్ కేసెస్లో ఇన్నోసెంట్ అంటే తక్కువ మైల్డ్ పెయిన్ వస్తుంది, జస్ట్ మైల్డ్ అమౌంట్ ఆఫ్ డిస్కంఫర్ట్ కంప్లైంట్ చేస్తారు, వాళ్ళ రొటీన్ డైలీ యాక్టివిటీస్లో ఎటువంటి మార్పులు చేయాల్సిన అవసరం రాదు. అలాంటి కేసెస్ ప్రాబ్లం ఉండదండి, మీరేమి డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ లాటర్ కేసు ఎక్కడైతే సివియర్ పెయిన్ వస్తుందో, డైలీ లైఫ్లో బాగా ఇన్హిబిషన్స్ అవుతున్నాయి, చాలా ఇంటర్ఫియరెన్స్ క్రియేట్ అవుతుందో, అలాంటి టైంలో ఖచ్చితంగా మీరు గైనకాలజిస్ట్ని అప్రోచ్ అవ్వడం బెటర్. ఎందుకంటే ఎంతోమంది లేడీస్ ఇగ్నోర్ చేస్తారనమాట. పీరియడ్స్ టైంలో పెయిన్ అనేది వెరీ నార్మల్, కామన్, వై షుడ్ బి బాదర్ టు గో టు అ డాక్టర్, ఉత్తగా ట్యాబ్లెట్ తీసేసుకొని పెయిన్ కిల్లర్ తీసుకుంటే అయిపోతుంది కదా అని అనుకుంటారు. బట్ ఇట్స్ బెటర్ యూ ఆల్వేస్ గో. ఎందుకంటే కనీసం నిజంగా పెథాలజీ ఏదన్నా ఉందా అన్నది డయాగ్నోస్ చేసుకొని ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. లేదు ఎటువంటి ప్రాబ్లం లేదు అంటే కనీసం అడ్వైస్ విల్ బి గివెన్ అనమాట. కౌన్సిలింగ్, ఎలా మనం లైఫ్ స్టైల్లో చేంజెస్ ద్వారా, లేదా ఫుడ్ డైట్ హ్యాబిట్స్ చేంజెస్ ద్వారా, లేదా ఎక్సర్సైజెస్ ద్వారా ఎట్లా ఈ సిమ్టమ్స్ని మనం తగ్గించవచ్చు అన్నది చూసుకోవచ్చు. సెకండరీ డిస్మెనోరియాకి వస్తే రీజన్స్, ఎటువంటి పెథాలజీస్ వల్ల ఈ డిస్మెనోరియా కంప్లైంట్స్ ఎక్కువగా ఉండొచ్చు. ఒకటి ఫైబ్రాయిడ్స్ అండి, అంటే గర్భసంచి వాల్ మజిల్ ఉంటుందన్నమాట. ఈ మజిల్ లేయర్ ఎప్పుడైతే కొన్ని చోట్లలో ఓవర్గా గ్రోత్ అయిపోయి అక్యుములేట్ అయ్యి ఒక మాస్ లాగా తయారవుతుంది, దాన్ని మనం ఫైబ్రాయిడ్ అంటాం. సో ఫైబ్రాయిడ్స్ ఒక కేసు. సెకండ్ అడినోమయోసిస్ అండ్ ఎండోమెట్రియోసిస్ అంటాం. అడినోమయోసిస్లో ఏమవుతుందంటే గర్భసంచి లోపల ఉండాల్సిన లైనింగ్ గోడల్లో కూర్చుంటుంది, దాన్ని అడినోమయోసిస్ అంటారు. ఎండోమెట్రియోసిస్ అంటే ఇదే గర్భసంచి లోపల పొర ట్యూబ్స్ మీద, ఓవరీస్ మీద, బయట మన పేగులు ఇంటెస్టైన్స్ మీద, ఇలా వేరే ఎక్టోపిక్ సైట్స్లో కూర్చున్నప్పుడు దాన్ని మనము ఎండోమెట్రియోసిస్ అంటాం అనమాట. సో ఫైబ్రాయిడ్స్, అడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్. ఇవే కాకుండా కొంతమందికి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, ఇన్ఫెక్షన్స్ చాలా కామన్ రీజన్ ఫర్ డిస్మెనోరియా. ఎంతోమంది లేడీస్ ఇంత డీటెయిల్గా చూసుకోరు, కానీ రిపీటెడ్ వాళ్ళకి తెల్లబట్ట అని కంప్లైంట్స్ ఉండడము, లేదా ఈ వైట్ డిశ్చార్జ్తో పాటు స్మెల్ వస్తుంది, ఇచ్చింగ్ ఉంది, ఫీవర్స్ వస్తున్నాయి, ఆఫెన్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఇలాంటి కేసెస్లో వీ హ్యావ్ టు రూల్ అవుట్ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా అని. ఎందుకంటే ఈ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు స్లోగా లోపల నుంచి ట్యూబ్స్లోకి స్ప్రెడ్ అవ్వడము, ఆ ట్యూబ్స్ నుంచి వెళ్ళి మళ్ళీ గర్భసంచి వెనకాల పౌచ్ ఆఫ్ డగ్లస్ ఉంటుంది, అక్కడ ఒక యాప్సెస్ లాగా తయారవడం, ఇలాంటి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్లో కూడా మనకి ఈ ప్రాబ్లం ఎక్కువగా చూస్తాం. డిస్మెనోరియాకి ఇన్ఫర్టిలిటీకి ఏంటి సంబంధం? వెరీ క్లోజ్ రిలేషన్షిప్ యాక్చువల్లీ. ఇప్పుడు ఎక్కడైతే నేను డిస్మెనోరియా గురించి మాట్లాడానో, ఒకటి ప్రైమరీ డిస్మెనోరియా, యాజ్ ఇట్ ఈస్ పీరియడ్స్ పెయిన్ఫుల్ ఉండి ఎటువంటి ప్రాబ్లం లేదు అనుకోండి, వాళ్ళు డయటరీ లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సెకండరీ డిస్మెనోరియా మనకు వెరీ ఇంపార్టెంట్, ఇన్ఫర్టిలిటీతో కన్సర్న్. ఎలా అఫెక్ట్ అవుతుంది? నేను అన్న కేసెస్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, ఇన్ఫెక్షన్స్ వల్ల ఒకవేళ ఈ డిస్మెనోరియా మీకు ఉంది అంటే ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబ్స్ బ్లాక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ట్యూబల్ బ్లాకేడ్ కానీ, ట్యూబ్స్లో ఉన్న లైనింగ్ డిస్ట్రాయ్ అయింది అంటే ఇన్ఫెక్షన్ వల్ల మీకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి అడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్.
ఎండోమెట్రియోసిస్లో ఎప్పుడైతే ఈ డిపాజిట్స్ బయట ట్యూబ్స్ మీద చేరుకున్నాయో ఆ అతుకుల వల్ల ట్యూబ్ రిలేషన్షిప్ ఓవరీతో చెడిపోతుంది అనమాట. అండ్ ట్యూబ్ నార్మల్గా స్ట్రైట్ క్యాలిబర్ ఉండాల్సింది కింకింగ్ వస్తుంది. అలా కింక్ అయి బెండ్ అయినప్పుడు కూడా బ్లాకేడ్ లాగా తయారవుతుంది. ఈ రీజన్స్ వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ ఫేస్ అవుతారు. ఇంకొకటి ఎండోమెట్రియోసిస్ వల్ల మెయిన్లీ కన్సర్న్ ఏంటి అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఒకటి డిస్పరూనియా అని ఉంటుంది వీళ్ళలో. హస్బెండ్ అండ్ వైఫ్ కలిసేటప్పుడు సెక్షువల్ ఇంటర్కోర్స్ టైంలో పెయిన్ ఉంటుంది. దానివల్ల లేడీ అవాయిడ్ చేస్తుంది అనమాట. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇంటర్కోర్స్ బాగా తగ్గిపోవడం వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. వీళ్ళల్లో చూసేది మనం డీప్ డిస్పరూనియా అంటాం. డీప్ డిస్పరూనియా మీన్స్ లైనింగ్ ఎప్పుడైతే గర్భసంచి వెనకాల నేను ఒక పౌచ్ ఉంటుంది అన్నాను కదండి, ఆ పౌచ్లో డిపాజిట్ అయినప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ కలిసినప్పుడు ఏమవుతుందంటే ఎవ్రీ టైం పెనిస్ ఎంటర్ అయినప్పుడు ఆ వెజైనా వాల్కి థ్రస్ట్ అవుతుంది. ఆ థ్రస్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ డిపాజిట్స్ ఎక్కడైతే ఉన్నాయో అవి ఇన్ఫ్లేమ్డ్గా ఉంటాయి కాబట్టి దానివల్ల పెయిన్ కంప్లైంట్స్ ఉంటాయి. పర్సే వాళ్ళు ఆ సెక్షువల్ ఇంటర్కోర్స్ అన్నదే అవాయిడ్ చేయడం వల్ల కూడా ఇన్ఫర్టిలిటీని ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా లేవా, అసలు డిస్మెనోరియా అన్నది మీలో అసలు నిజంగా ప్రాబ్లం ఉండి అవుతుందా లేదా జస్ట్ హార్మోనల్ ఇష్యూవా, ఇవి రూల్ అవుట్ చేసుకోగలిగితే మీరు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది కూడా ఈజియర్ అవుతుంది. అండ్ మెజారిటీ కేసెస్లో ట్రీట్మెంట్స్ లేకుండానే జస్ట్ త్రూ కౌన్సిలింగ్, న్యాచురల్ మెథడ్స్, ప్రాక్టీసెస్ ద్వారా కూడా వాళ్ళు ప్రెగ్నెన్సీ అనేది అచీవ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ.